బుడమేరు అనేది మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు. అయితే చరిత్రలో చాలా ఏళ్ల నుంచి దాన్ని ఒక నదిగా పరిగణిస్తూ ఉంటారు. ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో దానిలో నీళ్లు నిండే ఉంటాయి. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీటిని సప్లై చేసే అతి ముఖ్యమైన వాగుల్లో బుడమేరు వాగు ఒకటి. పుట్టిన ప్రాంతం నుంచి దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రవహించే బుడమేరులో ఏటా 10 నుంచి 11,000 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే 2005 ప్రాంతంలో వచ్చిన వర్షాలకి బుడమేరులో ఏకంగా 75,000 క్యూసెక్కుల నీరు ప్రవహించింది అని చెబుతారు. అప్పుడే విజయవాడ చాలా వరకు దెబ్బతింది. ఆ తర్వాత 2009లో మరోసారి అలాంటి పరిస్థితే ఎదురైంది. బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులు మెలికలు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాలకి చేరిపోతూ ఉండేది. అందుకే ఈ నదికి బెజవాడ దుఃఖదాయిని అని పేరు పడింది. 2 దశాబ్దాల నిర్లక్ష్యం, విజయవాడ విధ్వంసం, 2005లో వచ్చిన భారీ వరదలు చూసిన ఇరిగేషన్ శాఖ బుడమేరు నది పొడవునా ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలనే సూచన చేసింది. దీనిపై అప్పట్లో కొంతమేర వర్క్ జరిగిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారు. బుడమేరు నుంచి నీరు 2 భాగాలుగా, ఒకటి డైరెక్ట్గా కొల్లేరు చేరుకుంటే మరొకటి కృష్ణాలో కలుస్తుంది. ఈ కృష్ణాలో కలిసే భాగం మధ్యలో పోలవరం నుంచి వచ్చే కాలువతో చేరుతుంది. కొల్లేరుకు వెళ్లే నది మధ్యలో కృష్ణా నుంచి విజయవాడ సిటీ మధ్యగా ప్రవహించే ఏలూరు కెనాల్లో కలుస్తుంది. బుడమేరు ప్రవహించే ప్రాంతంలో ఈ 2 దశాబ్దాల్లో విపరీతంగా భూ ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరిగాయి. పోలవరం పట్టిసీమ కెనాల్ ఇబ్రహీంపట్నం దగ్గర సంగమంలో కలుస్తుంది. బుడమేరు పోలవరం కెనాల్లో కలిసే చోట వెలగలేరు దగ్గర ఒక రెగ్యులేటర్ ఉంది. ఒకవైపు కృష్ణానదిలో వరద పోటెత్తుతుండగా వెలగలేరు గేట్లు ఎత్తేశారు. దానితో ఇంకా ప్రవాహం పెరగడంతో పున్నమి ఘాట్ దగ్గర నుండి భవానీపురంలోకి కృష్ణా వరద ప్రవహించి నగరాన్ని ముంచెత్తింది. కృష్ణాలో పై ఎత్తు నుండి అంత వరద రావడానికి కారణం శ్రీశైలం దగ్గర నుండి నాగార్జున సాగర్కు కింద పులిచింతలకు నీళ్లు వదలడం. 2 స్థానికంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో బీభత్సంగా కుండపోత వర్షం కురవడం. 3 రాయలసీమకి వెళ్లే ప్రాజెక్టులకి తగినంత నీరు వెళ్లే అవకాశం లేకపోవడం, అంటే కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ సరిగ్గా లేకపోవడం. 4 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యాన్ని 40,000 క్యూసెక్కుల నుండి 80,000 క్యూసెక్కులకు పెంచాలని ప్రయత్నించింది. అయితే ఆ పని జరగలేదు. వెలిగొండ ప్రాజెక్టుకు రిహాబిలిటేషన్ కింద 1,200 కోట్లు చెల్లించి ఆ నీటిని ఈ ప్రాజెక్టు రిజర్వాయర్ అయిన నల్లమల సాగర్కి, అక్కడి నుండి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల పొలాలకు నీరు పంపితే కనీసం 200 టీఎంసీల నీరు సద్వినియోగం అయి ఉండేది. విజయవాడకి వరద ముప్పు తప్పేది. సర్వం నాశనం అయిపోతే కానీ తత్వం బోధపడుతుంది అనే సామెత కూడా మన జనానికి సరిపోదు. గట్టిగా వర్షాలు పడినప్పుడల్లా ఓవైపు 3,000 టీఎంసీలకు పైగా నీరు శ్రీశైలం నుండి సముద్రం పాలవుతుండగా దీన్ని ఎలా వినియోగం చేసుకోవాలో చర్చించకుండా, దానికి తగిన చర్యలు తీసుకోకుండా నీరు ఎలా పంచుకోవాలి, ఎవరి వాటా ఎంత, ఎవడెంత దొంగతనం చేస్తున్నాడు అని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాజకీయ నాయకులు రాజకీయం చేస్తుంటారు. ఈ దేశం బాగుపడదు ఇలాగే ఉంటే. మొత్తానికి బుడమేరు కష్టాలు విజయవాడ వాసులకి ఎప్పుడు తీరతాయో.